హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటీ లాగ్ 0057. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మీ ఎంటీ లాగర్ సరికొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు వ్లాగ్ ఏంటనేసి అంటే మనం అందరం ఐఐటి ఖరగ్పూర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీ అందరికైతే ఒక డౌట్ వచ్చి ఉంటుందిగా, నువ్వు ఐఐటి స్టూడెంట్ కాదు కదా, నువ్వు ఐఐటి ఖరగ్పూర్లోకి ఎలాగెళ్ళావు అని. అది నేను వీడియో లాస్ట్లో చెప్తాను అనమాట ఎలా వెళ్ళాను. మనమైతే ఈరోజు ఐఐటి ఖరగ్పూర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తుందిగా, మనం అయితే అడ్డా ప్లేస్లో అనేది ఉన్నాం అనమాట. ఈ అడ్డాలోనే మనకు అన్ని బ్రాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. డామినోస్, కేఎఫ్సి అండ్ ఇవన్నీ ఫ్రాంచైజెస్ అన్ని అడ్డా ప్లేస్లోనే. ఫుడ్ కోర్ట్ ఫేమస్ అనమాట ఈ అడ్డా ప్లేస్ అనేది. ఇప్పుడైతే మనం ఐఐటి ఓల్డ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అండ్ ఐఐటి ఓల్డ్ బిల్డింగ్ అండ్ న్యూ బిల్డింగ్ ఏంటనేసి అంటే, ఒకప్పుడు ఐఐటి ఖరగ్పూర్ మెయిన్ బిల్డింగ్ అనేది ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడైతే వాళ్ళు కొత్త బిల్డింగ్ అనేది కట్టారు ఐఐటి ఖరగ్పూర్లో. అండ్ ఓల్డ్ బిల్డింగ్ అనేది సైన్స్ మ్యూజియం కింద చేస్తారనమాట. ఇప్పుడు ఈ కనిపిస్తున్నాయి కదండి సైడ్న, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అనమాట. ఈ లైన్లో అయితే మనకు అలాగా 12 to 15 డిపార్ట్మెంట్స్ నాకు కనిపించాయి ఇలా వెళ్తూ. ఇప్పుడైతే మనం ఓల్డ్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చెక్ చేయండి ఎంత బాగుందో లైటింగ్స్తో, బ్యూటిఫుల్గా ఉంది కదా. దీన్ని అయితే ఇప్పుడు వీళ్ళు సైన్స్ మ్యూజియం కింద చేస్తారు. ఒకప్పుడు మెయిన్ బిల్డింగ్ ఇదే, ఇప్పుడు దీన్ని సైన్స్ మ్యూజియం కింద అయితే కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడైతే మనం న్యూ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చెక్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో న్యూ బిల్డింగ్. ఇదే మెయిన్ బిల్డింగ్ అయిపోయింది ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ది. ఇక్కడ చదవాలంటే రాసి పెట్టి పుట్టుండాలి గాయస్. చెక్ చేయండి. ఇదైతే ఐఐటి ఖరగ్పూర్లో ఫిజికల్ యాక్టివిటీస్ జిమ్ అనమాట. జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి అనమాట. చాలా పెద్ద. చెక్ చేయండి కదా ఎంత పెద్ద ఉందో. అండ్ ఇదైతే ప్లే గ్రౌండ్. మనమైతే ఇప్పుడు హాస్టల్స్ నుండి బయటకు వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు తినేయాలి అనమాట. ఇదైతే వాళ్ళ హాస్టల్స్ అనమాట. మీకు వీడియో స్టార్టింగ్లో ఒకటి చెప్తా అన్నా కదా, ఐఐటి ఖరగ్పూర్లోకి నేను ఎలా వెళ్ళా అని చెప్పి. నేను ఐఐటి ఖరగ్పూర్లోకి ఎలా వెళ్ళా అని అంటే, మా మామయ్య ఐఐటి ఖరగ్పూర్లో జాబ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా కదా, ఈ వెహికల్ అయితే మా మామయ్యది అనమాట. ఆ వెహికల్ మీద ఒక స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ చూసి సెక్యూరిటీ ఎవరైనా లోపలికి వదిలేయాల్సిందే. అలా నేను లోపలికి వెళ్ళాను అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బాబాయ్.